నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తి గల నజరేయుడైన యేసు క్రీస్తు నామములందరికీ వందనములు తెలియచేస్తున్నాను. అనుదిన వాక్యం, దేవుని వాక్యాన్ని మనము వింటూ ఆత్మీయ ఆహారమును భుజిస్తూ ఆత్మలను బలపరుచుకొనుచు ముందుకు సాగునట్లుగా ఈ ఆధ్యాత్మిక ఆహారమును తీసుకునవలసిందిగా మనవి చేయుచున్నాం. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యములో నుండి మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనము ప్రయత్నించుదాము. దేవుని వాక్యం మనం నేర్చుకోవలసిన ఎన్నో శ్రేష్టమైన సంగతులు బైబిల్లో ఉన్నవి. కాబట్టి మనము మొదటిగా పక్షులను గురించి ధ్యానించుదాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పక్షిని గురించి ధ్యానించుదాం. ఆ తరువాత జంతువులను గురించి ధ్యానించుదాం. ఎందుకంటే ప్రతి పక్షి నుంచి కూడా ఆత్మీయ పాఠం మనకు దొరుకుతుంది. అవి ఏ పక్షి అయినా సరే, పక్షులలో అనేక పక్షులను గూర్చి దేవుని వాక్యం మనకు చాలా చక్కని విషయాలు బోధిస్తున్నాయి. మనకు తెలియని పక్షులు ఎన్నో లక్షల కొలదిగా ఉన్నాయి, జాతులు. మనకు తెలిసినటువంటివి, మనం చూసిన పక్షులు కొంతవరకే. ప్రత్యక్షముగా మనం చూసినవి కొన్ని పక్షులు, పరోక్షముగా లేక ఫోటోల్లో కానీ వీడియోస్లో కానీ మనం చూసిన పక్షులు యూట్యూబ్లో మనము చూస్తుంటాం. ఇట్లా ఎన్నో రకరకాల పక్షులను అందులో కూడా మనం చూస్తుంటాం. ఎన్ని చూసినా కానీ మనం చూడనివి అనేకమైనవి ఉన్నాయి. వాటిలో కొన్నిటిని గురించి మనం ధ్యానం చేయడానికి దేవుని వాక్యంలో మనకున్న వాటిని మాత్రం ధ్యానించుదాం. ఈరోజు నెమలి, పికాక్, నెమలిని గూర్చి కొన్ని మాటలు నేను ముందు పెడతాను. ప్రతిదానికి చాలా పెద్ద ప్రసంగం ఉంది, కానీ గంటన్నర లేక 2 గంటల సమయం పట్టేంత సందేశములను నేను మీకు టూకీగా లేక దాన్ని ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల లోపుగా ఉండేటట్టుగా కుదించి కొన్ని మాత్రం చెప్పడం జరుగుతున్నది. సవిస్తారముగా కావాలంటే మీరు ఎప్పుడైనా అడిగితే దాని గురించి ఇంకా ఎక్కువ వివరంగా బోధించి మీకు పంపగలను. లేక మీ సంఘాల్లో బోధించడానికి అవకాశం ఉంటే మీరు కోరిన దాని గురించి కూడా చెప్పడం జరుగుతున్నది. మరి నెమలిని గురించి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి? నెమలిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? అసలు నెమలి అనగానే చాలామంది చెప్పేది ఏంటి? అందమైన పక్షి, నిజమే. కానీ దానిని గురించి ఆత్మీయంగా భావం చెప్పేటువంటిది ఏంటంటే గర్వము అనే దానికి పోల్చి మాట్లాడుతుంటారు. కానీ బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో కొన్ని మాత్రం నేను మీ ముందు తీసుకొస్తాను. దానికి ముందుగా జనరల్గా మనం వాటి గురించి ఆలోచన చేస్తే జనరల్ విషయాలు మనం చూద్దాం. నెమలి చాలా అందమైన పక్షి. అందమైన పక్షుల్లో ఇది చాలా చక్కగా అందంగా ఉంటుంది. అందమైన పక్షులు చాలా ఉన్నప్పటికీ నెమలి అనేటువంటిది అన్నిటికంటే అందమైనదని దానిని జాతీయ పక్షిగా ఎన్నుకొనబడిన పక్షిగా చూస్తున్నాం. నెమలి అనేది మన జాతీయ పక్షి. దాన్ని చంపడానికి కూడా ఎవరికి అధికారం లేదు. వాటిని చూడాలి, ఆనందించాలి, అంతే. వాటిని పట్టుకునడానికి, వాటిని మనం బంధించడానికి, చంపడానికి, వాటిని వండుకొని తినడానికి ఎవరికి అధికారం లేదు, పర్మిషన్ లేదు. అది పెద్ద కేసు అవుతుంది. ఎందుకంటే అది జాతీయ పక్షిగా ఎన్నుకొనబడింది. తర్వాత నెమలిని మయూరి అని కూడా అంటారు. మయూరి లేక నెమలిని కాంతపక్షి అని కూడా అంటారు. కాంతపక్షి
తర్వాత మగ నెమలైతే మేల్ పికాక్, మగ నెమలి అయితే పురి విప్పుతుంది. పురి విప్పినప్పుడు ఎంత అద్భుతంగా అందంగా కనిపిస్తుంది కదా, పురి విప్పుతుంది. అదే ఆడనెమలైతే అలాగా పురి విప్పదు. అదే సూచన. మగ నెమలి కన్నీరు కారుస్తున్నప్పుడు ఆడనెమలి ఆ కన్నీరు త్రాగడం ద్వారా గర్భం ధరిస్తుందని చెప్తుంటారు. అవి రెండు కలిసి సంపర్కం అనేటువంటిది ఉండదని దాని గురించి చెప్తారు. దాని గురించి నాకు అంతగా తెలియకపోయినా చాలామంది చెప్పే మాటలు నేను చెప్తూ ఉన్నాను. దాని కన్నీరు త్రాగినప్పుడు ఆడనెమలి గర్భం ధరిస్తుందని. తర్వాత నెమలి నాట్యం ఆడుతుంది. నాట్యము అది మబ్బులుగా ఉన్నప్పుడు, వర్షం పడే ముందు చాలా చక్కగా పురిపి నాట్యం ఆడుతుంటే నెమలి నాట్యం అందరికీ ఆనందం, ఆహ్లాదం కనిపిస్తుంది. నాట్యం ఆడటంలో చక్కగా నెమలి నేర్పరితనం కలిగింది. మిగిలిన పక్షులు అలా చేయవు. ప్రతి పక్షికి ఒక్కో దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. అన్ని ఒక్క పక్షికే లేవు. మానవులైన మనలో కూడా టాలెంట్స్ అందరికీ, అన్ని టాలెంట్లు ఒక్కరికే ఉండవు. దేవుడు ఎవరికి ఇచ్చే వారికి ఇస్తుంటాడు. ఈ నెమలి అనేటువంటిది అందమైనది అని చూస్తాం. అసలు బైబిల్లో నెమలి గురించి ఉందా? నెమలి అనేది బైబిల్లో మనము ఎక్కడ చూస్తాం? అసలు బైబిల్లో మనం ఎన్నో పక్షుల గురించి చూస్తుంటాం, జంతువుల గురించి చదువుతుంటాం. నెమలి గురించి కానీ, ఏనుగుని గురించి కానీ, పులుల గురించి కానీ, సింహముల గురించి రాయబడింది. ఓకే, పులి గురించి కానీ, కోతుల గురించి కానీ, మరి వీటి గురించి ఎక్కడన్నా మీరు చదివారా బైబిల్లో? అయితే దీని గురించి మనము సెర్చ్ చేద్దాం బైబిల్లో. దీని గురించి మనం ఆలోచన చేస్తే నెమలి గురించి ఉందా అంటే ఉంది బైబిల్లో. ముఖ్యంగా 2 చోట్లయితే మనం చూడవచ్చు. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలోను, 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 2వ వచనంలోను మనము చూడగలుగుతాం. ఇవి ఈ 2 వచనాల్లో ముఖ్యంగా మనము గమనించగలిగేటువంటి విషయాలుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ ఈ వచనాల్లో మనము చూస్తున్నప్పుడు నెమలి అనేటువంటి దాని గురించి చూడగలుగుతాం. రాజుల మొదటి గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒక మారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, కోతులు అనే మాట ఇక్కడ చూస్తున్నాం బైబిల్లో. దీన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? కోతులు గురించి కూడా బైబిల్లో ఉంది. నెమలి పిట్టలను తీసుకుని వచ్చి చూడండి చూస్తుంది. నెమలి అనే ఇదే మాట 2వ దినవృత్తాంతం 9:20లో కూడా తిరిగి వ్రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క నెమలి నుంచి మనం నేర్చుకునేటువంటి ముఖ్య 2 అర్థాలు నేర్చుకోవచ్చు. నెమలి అనేటువంటిది చాలా అందమైనది కదా, కాబట్టి చాలా మంది అందాన్ని చూసి గర్విస్తారు. గర్వమునకు సూచనగా శరీర సౌందర్యం చూసి చాలా మంది గర్విస్తారు. నా అంత అందమైన వాడు లేడు, నా అంత అందమైన వ్యక్తి లేరు, నేను చాలా అందగత్తెను, నా సౌందర్యం చాలా గొప్పది అని అతిశయిస్తారు. నువ్వు అందముగా ఉండడం తప్పు కాదు, కానీ నీ అతిశయం, గర్వం అనేది మంచిది కాదు. శరీర సౌందర్యాన్ని చూసి గర్వపడితే శరీర సౌందర్యం ఎన్ని సంవత్సరాలు నిలబడుతుంది? వృద్ధాప్యం తర్వాత ఏంటి పరిస్థితి? ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏంటి పరిస్థితి? ఒకవేళ మరి అనారోగ్యానికి గురైతే ఏంటి పరిస్థితి? శరీర సౌందర్యం చూసి గర్వించొద్దు, ఎందుకంటే ఎప్పుడు మనం ఏమవుతామో తెలియదు. సరే, తర్వాత 2వ గదిగా మనం చూస్తే నెమలి ఏ విధంగా అందమైందో
ఆత్మీయ సౌందర్యం మనం కలిగి ఉండాలి. శరీర సౌందర్యం ఉన్నా లేకున్నా కానీ దేవుడు కోరుకునేది మనలో ఆత్మీయ లక్షణములు అనే సౌందర్యం కోరుచున్నాడు. పరిశుద్ధాలంకారము ధరించుకొని దేవునిని మహిమపరచాలని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాలంకరణకు దేవుడు ప్రాధాన్యతనిస్తున్నాడు. శరీర అలంకరణ కాదు, పరిశుద్ధమైన అలంకరణ. కీర్తనలు 96వ కీర్తనలో 9వ వచనం, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని అన్నాడు. పరిశుద్ధ అలంకారం, పరిశుద్ధమైన అలంకారం అది అనగా పరిశుద్ధమైన అలంకారం అంటే పరిశుద్ధ ఆభరణాలు, ఆత్మీయ వరములు, కృపా వరములు కలిగి ఉండాలి. దేవుడిచ్చే తలాంతులతో మనం ప్రభు కొరకు వాడబడాలి. ఒక అందమైన స్త్రీని అడిగితే, నువ్వు ఇంత అందముగా ఉండడానికి ఏంటి నీలో ఉన్న ప్రత్యేకత, నువ్వేం వాడుతున్నావు? కాస్మోటిక్స్. మాకు తెలియని కాస్మోటిక్స్ నీ దగ్గర ఏమున్నాయి, నువ్వు ఇంత అందంగా తయారవడానికి అని అడిగితే ఆమె చెప్పింది, నా పెదవులు లిప్స్టిక్ బదులుగా నేను ప్రేమ కలిగిన మాటలు, దయగలిగిన మాటలు మాట్లాడతాను, దేవుని స్తుతించే పెదవులు. నా కనురెప్పలు లేక నా కన్నులకు మరి అందమైనవి కాస్మెటిక్స్ రాయకుండా దయగా చూడడం, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని దయనీయంగా దయ కలిగిన చూపులు చూడడం చేస్తాను. నా చేతులకు గాజులకు లేక ఈ గోరింటాకు ఈ అందమైన రీతిలో వాటిని నేను అలంకరించుకునే దానికి బదులుగా దాతృత్వం కలిగి ఉంటాను. అలాగున నా శరీరానికి వడ్డాణమునకు, నడుముకు వడ్డాణమునకు బదులుగా సత్యమనే దట్టి నేను కలిగి ఉన్నాను. నా పాదములకు అందమైన చెప్పులకు బదులుగా నేను దేవుని పని కోసం వెళ్ళడానికి నా పాదములు ఉపయోగిస్తాను. దేవుని కోసం నేను ఉపయోగించే విధానం ఇది. అదే నాకు ఆత్మీయ సౌందర్యాన్ని ఇస్తుంది అని చెప్పింది. చూసారా, ఖర్చు లేని పనిది. ఎంతో ఆత్మీయ సౌందర్యాన్ని, శరీర సౌందర్యాన్ని కూడా కలుగు చేస్తున్నట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి శరీర సౌందర్యం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో అందము మోసకరమైనది, సౌందర్యం వ్యర్థమని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అని. వివేకము లేదు, వివేకము లేని స్త్రీ, జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే, భక్తి లేకపోతే, పరిశుద్ధత లేకపోతే ఎంత అందంగా ఉంటే ప్రయోజనం ఉంది? కొంతమంది చాలా అందమైన బొమ్మల్లాగా ఉంటారు. వారు నోరు తెరిస్తే కంపు మాటలు, వారు నోరు తెరిస్తే చాలా అసహ్యమైన మాటలు. వారు చూడడానికి మంచి సినీ యాక్టర్ లాగా ఉండొచ్చు, చాలా అద్భుతంగా ఉంటారు, మంచి సెలబ్రిటీస్ లాగా ఉంటారు. కానీ వారి మాటలు, వారి యొక్క పద్ధతులు సరిగ్గా ఉండవు. అలాంటి వారు పంది ముక్కు ఉన్న బంగారు కమ్మి లాంటిది అనమాట వారి అందం. ప్రియులారా, ఈ అందం అంతా ఎలాంటిది? పేతురు రాశాడు, పేతురు మొదటి పత్రిక 1:24లో వారి అందమంతా గడ్డి పువ్వు లాంటిది అని. అలాంటి గడ్డి పువ్వు. ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. శరీర సౌందర్యం కాదు, నెమలి నుంచి మనం నేర్చుకునే అందం ఆత్మీయ అందం కలిగి ఉండాలి. నెమలి వలె ఆత్మీయంగా మనం అది శారీరకంగా అందం కలిగింది, దాని నుంచి నేర్చుకునేదంటే ఆత్మీయంగా అందము కలిగి ఉండాలి. అది క్రీస్తుకు ఇష్టమైన అందమై ఉండాలి. దేవుడు కోరుకునేది శరీర సౌందర్యం కాదు. దేవుడు శరీరమును, మన చర్మ సౌందర్యాన్ని కాదు ప్రేమించేది. మన పై రూపాన్ని చూసి ఆయన ముగ్ధుడైపోయాడు. మనుషులు పై రూపాన్ని చూసి, చర్మ సౌందర్యాన్ని చూసి ప్రేమిస్తారు. చర్మ సౌందర్యం ఒకవేళ పాడైపోతే ఏంటి? కాబట్టి చాలా మంది ప్రేమికులు పై రూపాలను చూసి ప్రేమించుకుంటారు. ఒకవేళ వారికి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, వారి రూపం కోల్పోయారనుకోండి, అప్పుడు ప్రేమిస్తారా?
అంటే వారు ప్రేమించేది ఇది చర్మ సౌందర్యమే కదా ప్రియులారా. అందుకని ఆత్మీయ సౌందర్యం కలిగి దేవునికి మనము మహిమకరంగా అది మంచి నెమలి మంచి నాట్యం ఆడగలదు. ప్రభు కోసం నాట్యం ఆడే విధంగా ఉండాలి. మగ నెమలి కన్నీరు కారుస్తుంది, కన్నీటి ప్రార్థించే వారిగా ఉండాలి. పురి విప్పుతుంది, అందాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే మన ఆత్మీయ సౌందర్యం లోకానికి కనపరచాలి. నెమలి చాలా అందమైన పక్షి అని ముందుగానే చెప్పుకున్నాం ఈ విషయాలు. లోకానికి మనము ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం ద్వారా నెమలిలో ఉన్న లక్షణాలు మనం ఆత్మీయంగా తెలుసుకొని నేర్చుకొని ఉన్నాం. నెమలి వలె అందము కలిగి దేవునికి మహిమకరముగా జీవించుదాం. దేవుని మహిమను లోకానికి ప్రచురం చేద్దాం. ఓకే, అందరూ మరి వింటూ ఉండండి. ప్రతిరోజు ఒక్కొక్క పక్షిని వచ్చి దానిలో ఉన్న ప్రత్యేకతలు చాలా విషయాలు ఉంటాయి. ప్రతిరోజు క్రొత్త విషయాలు మీకు తెలియపరచబడితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ వర్తమానములు సిద్ధపరిచి ఇవన్నీ కూడా మరి ఇంత ముందుగా కరోనా టైంలో కూడా లాక్డౌన్ టైంలో కూడా వీడియోస్ చేశాను, కానీ అవన్నీ పోయి మరలా మీకు వీటిని ధ్యానించి వాటిని అందించడం జరుగుతున్నది. నేర్చుకుని చక్కగా ప్రతిదానికి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ప్రతి దాని నుంచి పాఠం నేర్చుకుంటాం. క్రొత్త విషయాలు నేర్చుకోండి, ఇతరులకు నేర్పండి. దేవుని కృపను మీరు పొందండి. దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబములను, మీ రాబడిని, మీ పనులను, మీ బిజినెస్ను, మీ ఉద్యోగాలను, మీ సంఘాలను, మీ బంధువులను సమస్తమును దీవించును గాక. ఆమేన్. కనికరం గల మా తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యం అందరిలో దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ విన్నవారి హృదయాల్లో ఈ మాటలు ఫలిభరితంగా చేయండి. ఈ రోజంతా బిడ్డలకు తోడుగుండి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము దీవెనలు ప్రతి ఒక్కరికి తోడుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మరలా రేపు కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూడండి. గాడ్ బ్లెస్ యూ.